హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య సతీష్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటికి మా అక్క శాండీ బుడ్డది వస్తున్నారు. సో మా చుట్కి వాళ్ళ అన్నతో అక్కతో ఎలా టైం స్పెండ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మీరు చూస్తే మా చుట్కి ఎక్స్ప్రెషన్ బట్టే అర్థమైపోయాలి వాళ్ళ అన్న అంటే ఎంత ఇష్టమో, వాళ్ళ అన్న కూడా చుట్కి అంటే అంతే ఇష్టము. మా చుట్కి వాళ్ళ అన్నని చూస్తే ఎంత రెస్పాండ్ అయిపోతుందో, వాళ్ళ అక్కని చూస్తే అంతలా రెస్పాండ్ అవ్వదు. కానీ వాళ్ళ అన్నని చూసిన వెంటనే ఎక్కలేని సంతోషం అంతా వచ్చేస్తుంది. ఏ మీకోసం ఎదురు చూస్తుంటే మీకోసం వెయిట్ చేస్తుంటే అటు వెళ్ళిపోతున్నావా? వాడు దాన్ని పట్టించుకోకపోయినా కానీ వాడి పని వాడు చేసుకుంటున్నా కానీ వాడిని చూస్తూ దానికి అదే నవ్వేసుకుంటుంది. అంత ఇష్టం వాళ్ళ అన్న అంటే. ఏంటి ఏమంది? ఏ బుడ్డి నువ్వు చెప్పవా చుట్కీకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు. బుడ్డి చెప్పవా? ఏంటి ఏదా టేబులా? కింద తీసేసాను. శాండీ రే శాండీ దా గిఫ్ట్ ఇస్తాను. ఇంకా లేదు జోక్ కాదు శాండీ, నిజంగా దాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకో గిఫ్ట్ ఏదో. శాండమ్మా చుట్కీ పుట్టినప్పుడు మా ఆయన వాళ్ళ సార్ ఒక బస్తాడు బొమ్మలు గిఫ్ట్ ఇచ్చారనమాట. అందులో అన్నీ అవసరం లేదు కదా అని చెప్పి కొన్ని మట్టికే బయటకు తీసి మిగతావన్నీ మా మంచం కింద స్టోరేజ్ ఉంటుంది పెద్దది, అందులో దాచేసాను. ఏజ్ తగ్గట్టు బొమ్మలు తీయచ్చు కదా అని చెప్పి మొన్న ఎందుకో కొన్ని బొమ్మలు తీసాను. దాంట్లో డాక్టర్ సెట్ కనిపించింది. మా బుడ్డది ఆడుకుంటుంది కదా, ఎలాగో వస్తుంది కదా అని చెప్పి అది బయట అలానే ఉంచాను. అది మా బుడ్డదానికి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. అది మా శాండీ విని నాకు గిఫ్ట్ లేదా అని చెప్తున్నాడు. వాడికి ఇద్దామంటే వాడు తగ్గట్టు బొమ్మలు ఏమీ లేవు, అన్ని చిన్నపిల్లలవి ఉన్నాయి. వాడు ఆడుకునే స్టేజ్ బొమ్మలు ఏం లేవు. అరే లేవురా అంటే అసలు వినట్లేదు. వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయాడో ఆ కట్టిన వెనకాల ఉండి అలిగి కూర్చున్నాడు. అందుకే ఇస్తానరా అంటే వినట్లేదు. ఇంకా తీసి వాడికి ఏదో ఒక బొమ్మ ఇచ్చాను. ఇంకా అసలు వాడికి ఏజ్ తగ్గ బొమ్మలే కాదు, అయినా కానీ వాడికి కావాలి. ఎందుకంటే వాళ్ళు చెరికి ఇచ్చాను కాబట్టి వీడికి కూడా ఇవ్వాలి. ఆ డాక్టర్ సెట్, ఆ ఏబిసిడి 1 2 3 సెట్ కూడా బయట ఉన్నాయన్నమాట. ఆ రెండు చూపిస్తే అక్క ఏబీసీ ఇవ్వచ్చు కదా, అది కాస్త నేర్చుకుంటుంది అన్నది. నేనేమో ఇప్పుడు ఏం నేర్చుకుంటుంది, డాక్టర్ సెట్ ఆడుకుంటుంది కదా ఎగ్జైట్మెంట్తో అంటే సరేలే దానికే చూపించు అని అన్నది. అది ఎలానే డాక్టర్ సెట్ సెలెక్ట్ చేసుకుంటుంది అని ఆ అక్క అన్నది కరెక్ట్గా అదే సెలెక్ట్ చేసుకుంది. చుక్కమ్మా పెద్దమ్మ తినిపిస్తుందా ఈరోజు? చుక్కమ్మా ఏ చీరలో కూర్చోబెట్లా ఈరోజు మా డిన్నర్లోకి అయితే స్పెషల్ ఏం చేసామంటే రండి చూపిస్తా. మంచిగా నెయ్యేసి బగారా రైస్ చేసిన, సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా నెయ్యేసి బగారా రైస్ చేసిన. జీడిపప్పులు మంచిగా దట్టించి చికెన్ కర్రీ కనిపిస్తున్నాయా? జీడిపప్పులు వేసి చికెన్ కర్రీ చేసిన. ఈరోజు మా డిన్నర్ అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట. మా ఇంటి దగ్గర ప్రతి సండే ఇలా ఫిష్ మార్కెట్ పెడతారు.
ఈరోజు వచ్చేసి సండే, అందుకే మార్నింగే 8:30 అలా టైం అవుతుంది. అక్క నేను వెళ్ళి ప్రాన్స్ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము. నైట్కి వండుదామని చెప్పి మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాము. మ్యారినేట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్కి వండుకుంటాము. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్స్ కానీ అవన్నీ అమ్ముతారు. సో అందుకే మార్నింగ్ 8:30కి అలా వెళ్ళాము. అన్నా ప్రాన్స్ ఎట్లా? ఎట్లా 2 కిలోలు తీసుకున్నామా? ఆ కిలోది 2 కిలోలు తీసుకుంటేనే తొక్కంత తీసే కిలో అవుతుందేమో. 3.20 అన్నాడా? ఎట్లా 3.20 3.80 అన్నాడు. ఫస్ట్ చూసిన షాప్ దగ్గర అయితే 2 రకాలుగా పెట్టారు ప్రాన్స్. ఒకటి 320, ఒకటి 380 అంట. సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, చిన్నగా పెద్దగా అన్నారు. కానీ రెండుకి పెద్దగా డిఫరెంట్ ఏమి అనిపించలేదు. సరేలే ఒకసారి పక్కన కూడా అడిగి చూద్దాము, డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది కదా అనుకున్నాము. కానీ అతను 340 సంథింగ్ ఎంతో చెప్పాడు. అదే బెటర్ కదా, 320 ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంది, 300 కడిగి తీస్తాడు కదా అని చెప్పి మళ్ళీ షాప్కి రిటర్న్ అయ్యాము. ఇస్తాడా రావన్నట్టు అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? ఏం మరి నాకు రావు అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఒకసారి క్రాబ్స్ ఎట్లా? 6. ఫస్ట్ చూసిన షాప్లోనే వచ్చి 300కి అడిగినాము. ఏమనలేదు, వెంటనే ఓకే అని ఇచ్చేసిండు. 2 కిలోస్ తీసుకున్నాము. ఇంటికి వచ్చేసినాక మమ్మీ వాష్ చేసేసి ఉప్పు కారం వేద్దామని టక్కుమని వేసేసాక నేను అన్నాను, అవి నరాలు తీసావా అంటే ఆ తీయలేదు మర్చిపోయింది అన్నది. అందుకే అక్కడ ఉప్పు కారంలా కనిపిస్తుంది. వేసేసాక మళ్ళీ వచ్చి అవి మెల్లగా తీస్తూ ఉంది. ఇది రాత్రి బిర్యానీ, ఇది వెజ్ బిర్యానీ, ఇది తుండే బిర్యానీ, చికెన్ లాలీపాప్, గారె, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. షాక్ అవ్వకండి, ఇన్ని ఐటమ్స్ అని చెప్పి. ప్రాన్స్ కర్రీ నైట్కి అని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్కి వెజ్ బిర్యానీ నేను చేసినాను. అవన్నీ బావ తెచ్చాడు. దుండే బిర్యానీ బావే తెచ్చాడు. చికెన్ కర్రీ నైట్ ఉంది కదా, మటన్ కర్రీ కూడా బావే తెచ్చాడు. గారెలు బావ తెచ్చాడు. చికెన్ లెగ్ పీస్ ఏమో నైట్ మా ఆయన తెచ్చాడు. అవన్నీ కలుపుకొని మొత్తం తినేసినాను. నేను కూడా అట్లనే తిన్నాను, కానీ వీడియో తీయడానికి అవ్వలేదు. మా అక్కది వీడియో తీసినాను. అండ్ ఈవినింగ్ 5 అలా అవుతుంది. మా ఇంటి దగ్గర పార్క్ ఒకటి ఉంటుంది. సరే పిల్లల్ని కాసేపు అలా తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాము, అడ్రస్ తెలియదు. ముందుకు అలా వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయ్యే చెప్పి దగ్గర మా ఇంటి దగ్గరే బ్యాక్ మళ్ళీ వచ్చి పార్క్ వెళ్ళాము. ఫస్ట్ టైం వచ్చాము. పార్క్ చాలా బాగుంది. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి ఈవినింగ్ టైంలో చుట్కీని తీసుకుని వచ్చి మమ్మీ నేను రావాలి. మంచిగా చుట్కీకి వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అలానే మమ్మీకి కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా, అప్పుడప్పుడు రావాలి ఇప్పటి నుంచి. పార్క్లో మంచిగా కాసేపు టైంపాస్ చేసి ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక మా బుడ్డదానికి చీర కట్టాలంట, మంచిగా కట్టాలంట. అందుకే మంచిగా కట్టి చూపిస్తున్నాను. దీని తర్వాత ర్యాంప్ వాక్ చేస్తుంది, చూడండి. అది కూడా మంచిగా ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా అన్నం పెట్టుకుని తింటున్నాము. మార్నింగ్ తెచ్చినాను కదా ప్రాన్స్, ఆ ప్రాన్స్ కర్రీ మమ్మీ కొబ్బరి అన్నం చేసింది. వీడియో కోసం కాదు, మామూలుగా అవునా తీసుకురా. బాగుంది. తింటావా బుడ్డి? ఇంకా బాగుందా? ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.